Hello viewers, welcome to Ion Online Classes. I am Ramesh, General Science Faculty. సో మనకు ఒక గుడ్ న్యూస్ వచ్చిందండి, ఓకేనా. సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుండి మనకు ఒక నోటిఫికేషన్ వచ్చిందండి, ఓకేనా. సో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుండి ఒక నోటిఫికేషన్ వచ్చింది. అదేంటంటే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, ఓకేనా. సో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అనే నోటిఫికేషన్ మనకు సో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుండి వచ్చిందండి, ఓకేనా. సో ఇక్కడ ఒకసారి నోటిఫికేషన్ చూద్దాం, ఎవరెవరు ఎలిజిబిలిటీ, తర్వాత అప్లికేషన్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అవుతా ఉంది, నెక్స్ట్ అప్లికేషన్ ఫీ ఏంటి, తర్వాత ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి. సో ఇలా చూద్దాం ఒకసారి, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఈ ఎస్ఎస్సి నోటిఫికేషన్ అనేది సో ఇట్ ఈ సేమ్ సిలబస్ అండి. సో లైక్ ఎన్టీపీసీ సిలబస్ అండి, ఓకేనా. సో ఎన్టీపీసీ సిలబస్ తర్వాత సిహెచ్ఎస్ఎల్ సిలబస్ అనేది ఆల్మోస్ట్ సేమ్ ఉంది, ఓకేనా. చూద్దాం ఒకసారి. ఓకేనా, చూడండి ఇక్కడ ఓకే. సో ఇది నోటిఫికేషన్ ఫస్ట్ ఏంటి చూడండి, ఇక్కడ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్, ఓకేనా. కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ అంటే సో దీన్ని జనరల్గా ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అంటాం. ఏమంటాం దీన్ని? సిహెచ్ఎస్ఎల్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్. సో ఇక్కడ చూడండి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్లో మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎప్పుడు వచ్చింది నోటిఫికేషన్ అంటే జనరల్గా నిన్న వచ్చిందండి, ఎస్టర్డే, ఓకేనా. సో ఎస్టర్డే వచ్చిన నోటిఫికేషన్ అది. మరి అప్లికేషన్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూద్దాం, ఓకేనా. అప్లికేషన్ డేట్ చూడండి ఇక్కడ. సో ఎగ్జామ్ యొక్క అప్లికేషన్ డేట్కి వచ్చేసరికి సో ఆన్లైన్ అప్లికేషన్ సో ఇది 6th అండి, ఓకేనా. 6/11. సో 6/11/2020 నుండి 15/12/2020 అండి. అంటే చూడండి ఇక్కడ 6th అంటే 6th నుండి స్టార్ట్ అవుతుందండి, ఓకేనా. 6/11/2020 నుండి సో 2022. సో లాస్ట్ ఎప్పుడు అది 15/12/2020, 15th వరకు లాస్ట్ డేట్ నెక్స్ట్ మంత్, ఓకేనా. సో నెక్స్ట్ మంత్ 15 లాస్ట్ డేట్ అండి ఇది, ఓకేనా. సో దిస్ ఈజ్ వాట్ ద ఏంటి సో అప్లై చేసే డేట్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు. సో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ 6/11/2020 నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత 15/12/2020 అంటే 6th అంటే ఎప్పుడండి నిన్న నుంచి స్టార్ట్ అయింది, ఓకేనా. సో ఎస్టర్డే నుంచి స్టార్ట్ అయింది ఎప్పటివరకు నెక్స్ట్ మంత్ 15th వరకు మనం అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. ఈ నోటిఫికేషను నెక్స్ట్ మంత్ 15th వరకు మనం అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అంటే మరి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది, ఓకేనా. సో ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది అంటే బేసికల్గా ఇక్కడ సో 3 ఎగ్జామ్స్ ఉంటాయండి, 3 ఎగ్జామ్స్ ఉంటాయి బేసికల్, ఓకేనా. సో ఒకటేమో టైర్ 1, టైర్ 2, టైర్ 3 అని చెప్పేసి ఉంటాయి. సో ఇక్కడ మెయిన్ 2 టైర్స్, ఓకేనా. టైర్ 1, టైర్ 2, టైర్ 3లో టైర్ 1 అనేది ఇంపార్టెంట్ అండి, ఓకేనా. సో టైర్ 1 అనేది ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ఎగ్జామినేషన్, ఓకేనా. సో ఇక్కడ 100 బిట్స్ ఉంటాయి, 200 మార్క్స్, ఈచ్ క్యారీ 1 మార్క్, ఓకేనా. అది చూద్దాం ఒకసారి. ఇక్కడ అప్లికేషన్ డేట్ అయితే 6th నుండి 15th వరకు, 15th లాస్ట్ డేట్ అని చెప్పొచ్చు తర్వాత. సో నెక్స్ట్ చూడండి మరి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంది, ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ పేమెంట్, తర్వాత పేమెంట్ చేసిన తర్వాత ఫస్ట్ రిజిస్టర్ అయిన తర్వాత పేమెంట్ చేయడానికి ఒక 2 or 3 days ఇస్తారు ఎక్స్ట్రాగా.
కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే 15 లాస్ట్ డేటు. సో నెక్స్ట్ ఒకవేళ పేమెంట్ కనుక చేయకపోతే 17th వరకు చేసుకోవచ్చు, ఓకేనా. అంటే పేమెంట్ ఎక్కడ వరకు చేసుకోవచ్చు అంటే 17th వరకు మనం పేమెంట్ అనేది చేసుకోవచ్చు. తర్వాత మరి ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్ కదా మనకి. సో మ్యాక్స్ టు మ్యాక్స్ 15 అనేది లాస్ట్ డేట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది చూడండి. షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, దీన్నే మనం ఏమంటాం, టైర్ 1 అంటామండి. ఏమంటాం దాన్ని, టైర్ 1, ఓకేనా. సో టైర్ 1 ఎగ్జామ్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందండి. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 12/4/2021 12/4/2021 నుండి సో 27/4/2021 అంటే మనకి ఏప్రిల్ అండి. అంటే ఏప్రిల్ 12 అంటే నెక్స్ట్ 2021, ఓకే. 2021లో ఏప్రిల్ 12 నుంచి స్టార్ట్ అయ్యి సో ఏప్రిల్ 27 వరకు ఎండ్ అవుతుంది, ఓకేనా. ఇక్కడ చూడండి CBT 1, CBT 1 ఎగ్జామినేషన్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే అది 12th అండి, ఓకేనా. 12/4, ఓకే. 12/4/2020 సో 2021. సో ఇదేంటంటే Tier 1, ఓకేనా. టైర్ 1 అని చెప్పేసి అంటాం. సో ఈ టైర్ 1 అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, 12/4/2021 నుండి సో ఎప్పటి వరకు చూడండి 27/4. సో 27/4/2021 27/4/2021 వరకు. సో ఇది జనరల్గా ఏంటంటే ఎగ్జామ్ అనేది జరుగుతుందండి, ఓకేనా. అంటే అప్రాక్సిమేట్గా ఎంత ఇది, ఒక 12 అంటే 7, ఒక 15 డేస్ జరుగుతుంది అన్నట్టు, ఓకేనా. 15 డేస్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఎగ్జామ్ డేట్ ఇప్పుడు ఏప్రిల్ అన్నప్పుడు ఏప్రిల్ 4 months, ఇది ఒక నవంబర్ కాబట్టి 5 months ఉందండి. అంటే అప్రాక్సిమేట్గా మనకు ఒక 5.5 months ఉందని చెప్పుకోవచ్చు. మీరు కనుక మంచిగా ప్రాపర్గా ప్రిపేర్ అవుతే సో ఏంటంటే ఈ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి వెరీ ఈజీ అండి. అంటే సేమ్ అండ్ లెవెల్ అనేది NTPC లెవెల్ కంటే కొద్దిగా తక్కువనే ఉంటుంది, ఓకేనా. అంటే NTPCతో కంపేర్ చేస్తే లెవెల్ కొద్దిగా తక్కువనే ఉంటుంది, సేమ్ సిలబస్, ఓకేనా. మనకి ఇప్పుడు ఇక్కడ తెలిసింది ఏంటంటే సో స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, నెక్స్ట్ లాస్ట్ డేట్ ఎప్పుడు నోటిఫికేషన్ది, తర్వాత టైర్ 1 ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది మనకి, ఓకేనా. టైర్ 1 ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, 12కి స్టార్ట్ అవుతుంది 4th monthలో, ఓకేనా. అంటే ఏప్రిల్ 12th నుంచి స్టార్ట్ అయ్యి సో నెక్స్ట్ ఏప్రిల్ 27th వరకు ఉంటుందండి, ఓకేనా. ఏప్రిల్ 12th నుంచి స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 27th వరకు మనము ఎగ్జామ్ రాయొచ్చు, ఓకేనా. ఇది జనరల్గా ఫస్ట్ ఏంటి ఇంపార్టెంట్ ఏదైతే డేట్స్ ఉన్నాయో అప్లికేషన్ డేటు, లాస్ట్ అప్లికేషన్ చేయడానికి లాస్ట్ డేటు, తర్వాత ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ ఓకే చూడండి. నెక్స్ట్ సెకండ్ వన్ నెక్స్ట్ వేకెన్సీస్ చూడండి. సో వేకెన్సీస్ ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ వేకెన్సీస్ ఏంటంటే ఎప్పుడైనా అండి, ఓకేనా. సో ఎప్పుడైనా SSCలో కనుక మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళు వేకెన్సీస్ అనేది మెన్షన్ చేయరండి, ఓకేనా. వేకెన్సీస్ అనేది మెన్షన్ చేయరు. ఎందుకంటే నోటిఫికేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయి అంటే సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు ఇంకెవరైనా రిటైర్మెంట్స్ ఉన్నా కానీ, ఓకేనా, ఇంకేమైనా బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నా కానీ అన్నీ కలిపి మనకు ఫైనల్ ఫిగర్ ఇస్తారు, ఓకేనా. సో ఎప్పుడు ఆ ఫైనల్ ఫిగర్ తెలుస్తుంది అంటే మనకి సో ఈ ఇదైతే ప్రాసెస్ ఏదైతే మొత్తం కంప్లీట్ అయిన తర్వాత, అంటే ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత సో వాళ్ళే మనకి సో జనరల్గా ఇన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి చెప్తారు. సో మనకి ప్రీవియస్ నోటిఫికేషన్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే సేమ్ CHSL SSC CHSL అంటే ఎవ్రీ ఇయర్ పడుతుందండి, ఓకేనా. SSC CHSL 2020లో పడింది, SSC CHSL ఇప్పుడు 2021 నోటిఫికేషన్ అని చెప్పొచ్చు, ఓకేనా. ఇప్పుడు 2020 నోటిఫికేషన్, నెక్స్ట్ ఎగ్జామ్ అనేది 2021లో ఉంది, నెక్స్ట్ 19లో నోటిఫికేషన్, 20లో ఎగ్జామ్ ఉండే, ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఏమి ఇచ్చారంటే వేకెన్సీస్ విల్ బి డిటర్మైన్ ఇన్ డ్యూ కోర్స్, అప్డేటెడ్ వేకెన్సీ పొజిషన్ విల్ బి అప్లోడెడ్ ఆన్ ది వెబ్సైట్ ఆఫ్ ది కమిషన్, సో ssc.nic.in, ఓకేనా. ఈ వెబ్సైట్లో జనరల్గా మెన్షన్ చేస్తారు. అది ఎప్పుడు మెన్షన్ చేస్తారంటే మనకి సెలక్షన్ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటుంది కదా, ఈ సెలక్షన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యే లోపు ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేస్తారండి, ఓకేనా. మనం రఫ్గా ఏంటంటే లాస్ట్ ఇయర్ చూడండి ప్రీవియస్, ఓకేనా. సో ప్రీవియస్ నోటిఫికేషన్ చూసుకుంటే సో ఆల్ ఓవర్ ద ఇండియా అండి, ఓకే. ఆల్ ఓవర్ ద ఇండియా ఎన్ని ఉన్నాయంటే 10,000 పోస్టులు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి, సో 10,000 పోస్టులు అనేది ఆల్ ఓవర్ ఇండియా ఉండే, ఓకేనా. 10,000 పోస్టులు. సో ఇప్పుడు చూడండి 10,000 పోస్టులు అనేది ఆల్ ఓవర్ ద ఇండియా, అంటే ఇండియా వైజ్గా ఇన్ని పోస్టులు ఉన్నాయి, 10,000 పోస్టులు. సో ఇప్పుడు డిక్రీజ్ అయ్యి అప్రాక్సిమేట్ ఎంత ఉండొచ్చు అంటే మనం వీఆర్ ఎక్స్పెక్టింగ్ అండి, అంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తే సో పోస్టులు తగ్గుతూ ఉన్నాయి కాబట్టి ఎన్ని ఉండొచ్చు అంటే సో మ్యాక్స్ టు మ్యాక్స్ 6,000 అండి, ఓకేనా. 60,000 నాట్ 60, 6,000 నాట్ 60, 6,000 పోస్టులు అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఓకేనా. 6,000 పోస్టులు.
ఓకేనా. సో 6000 అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే సో ఆల్ ఓవర్ ద ఇండియా అంటే ఓకే, సో ఇండియా వైడ్గా ఓకేనా. సో నేషనల్ వైడ్గా మొత్తం ఏంటంటే 6,000 పోస్టులు ఓకేనా. సో ఇనీషియల్గా అంటే ప్రీవియస్గా ఎంత 10,000 ఇచ్చారండి. సో ఇప్పుడు 6,000, అవి పెరగవచ్చు, 8,000 కూడా కావచ్చు ఓకేనా. కాబట్టి ఇక్కడ ఏమని చెప్పారంటే ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో వేకెన్సీస్ విల్ అప్డేట్ సూన్ అని చెప్పారు ఓకేనా. అంటే వేకెన్సీస్ అనేది తర్వాత ఓకేనా, తర్వాత మనకి మెయిన్ సైట్లో ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు ఓకేనా. నెక్స్ట్ సో నెక్స్ట్ చూడండి మరి ఏజ్ లిమిట్. సో ఏజ్ లిమిట్ అంటే ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఏజ్ లిమిట్ ఏంటి ఓకేనా. తర్వాత ఏజ్ లిమిట్తో పాటు మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ కూడా చూద్దాం. చూడండి ఇక్కడ ఏజ్ లిమిట్కి వచ్చేసరికి ఏజ్ లిమిట్ ఫర్ ద పోస్ట్ ఈజ్ 18 to 27 అండి. ఇది మెయిన్ ఏజ్ ఓకేనా. 18 నుంచి 27 అనేది సో బేసిక్ ఏజ్. 18 నుండి 27 అనేది ఉండాలి. తర్వాత సో ఇయర్స్ అండ్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు క్యాలిక్యులేట్ చేస్తాను చూడండి, యాజ్ ఆన్ సో 1/1/2021 అండి ఓకేనా. 1/1/2021 దట్ ఈస్ క్యాండిడేట్స్ బార్న్ నాట్ ఎర్లియర్ బిఫోర్ 2/1/1994. అంటే ఇండైరెక్ట్ ఏంటంటే ఈ 1994 కంటే ముందు సో ఉండకూడదు, 1994 తర్వాత సో పర్సన్ అనేది పుట్టి ఉండాలి ఓకేనా. కాబట్టి ఇక్కడ ఏంటంటే 1994 అంటే సెకండ్ డేట్ ఫస్ట్ మంత్ ఓకేనా. సో ఈ డేట్ కంటే తర్వాత పుట్టిన వాళ్ళందరూ ఎలిజిబుల్. ఇది జనరల్ కండి ఓకేనా. అంటే జనరల్ కేటగిరీ వాళ్ళకి 18 నుంచి 27 ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ ఓకేనా. అంటే జనరల్ కేటగిరీ వాళ్ళకి 18 నుంచి 27 అనేది ఏజ్ లిమిట్. తర్వాత ఇప్పుడు ఓబీసీ ఎస్సీ ఎస్టీ కనుక తీసుకుంటే మనకు రిలాక్సేషన్ ఉంటుంది కదా, ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. కాబట్టి జనరల్గా ఎంత 18 నుంచి 27 అనేది ఏజ్ లిమిట్. తర్వాత చూడండి ఇక్కడ ఎస్సీ ఎస్టీలు కనుక తీసుకుంటే ఓకేనా, ఎస్సీ ఎస్టీ కనుక తీసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏంటంటే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎంత 5 years. 5 years ఏజ్ రిలాక్సేషన్ అంటే 27 years బేసిక్ ప్లస్ 5 ఎంత అయితే చూడండి ఇక్కడ. సో ప్లస్ 5 అంటే టోటల్గా ఎంత ఇది 32 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అండి. ఎవరు 32 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఓకేనా, ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ సో దట్ ఈ షెడ్యూల్ ట్రైబ్ అండ్ షెడ్యూల్ క్యాస్ట్ ఉంటుంది కదా, వీళ్ళిద్దరూ జనరల్గా 32 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఓకేనా. ఎప్పటివరకు 32 ఇయర్స్ వరకు. తర్వాత మరి ఓబీసీ కనుక తీసుకుంటే చూడండి, ఓబీసీ ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఇచ్చారండి 10 years 3 years ఇచ్చారు. సో 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. కాబట్టి వాళ్ళు ఎక్కడి వరకు అప్లై చేసుకోవచ్చు అంటే 27 + 3 అండి ఎంత ఇది 30 years ఓకేనా. 30 years వరకు సో ఓబీసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎవరు వీళ్ళు 30 years అంటే ఓబీసీ వాళ్ళు 30 years వరకు అప్లై చేసుకోవచ్చు ఓకేనా. అంటే ఓబీసీ వాళ్ళు 30 years వరకు అప్లై చేసుకోవచ్చు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 32 years వరకు అప్లై చేసుకోవచ్చు ఓకేనా. తర్వాత నెక్స్ట్ ఇకపోతే పీడబ్ల్యూడి ఓకే. సో పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 10 years ఇచ్చారు. సో తర్వాత పీడబ్ల్యూడి ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 13 years ఇచ్చారు. తర్వాత ఎస్సీ ఎస్టీ ఓకే పీడబ్ల్యూడి సో ఎస్సీ ఎస్టీని కనుక తీసుకుంటే 15 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఓకేనా. సో ఇది బేసికల్ ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ అండి ఓకేనా. సో మనము ఎస్సీ ఎస్టీ అయితే 33 years, ఓబీసీ అయితేనేమో సో 30 years వరకు అప్లై చేసుకోవచ్చు ఓకేనా. సో ఒకవేళ మనకి సో పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కనుక తీసుకుంటే 10 years రిలాక్సేషన్. సో అన్రిజర్వ్డ్ వాళ్ళకి 10 years. మరి పీడబ్ల్యూడీలో మళ్ళీ ఓబీసీ వాళ్ళు ఉంటారు కదా, సో పీడబ్ల్యూడీలో ఓబీసీ వాళ్ళు ఉంటే వాళ్ళకి 13 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. సో తర్వాత పీడబ్ల్యూడీలో ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటే 15 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు ఓకేనా. సో ఇది జనరల్గా ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ ఓకేనా. అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు ఉన్నంటే 32 years వరకు ఎలిజిబిలిటీ అండి ఓకేనా. 32 years ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఓకేనా. తర్వాత నెక్స్ట్ ఏంటి ఓబీసీ కనుక తీసుకుంటే ఏంటి ఇక్కడ 30 years వరకు అప్లై చేసుకోవచ్చు ఓకే. సో ఇది జనరల్గా ఏజ్ లిమిట్, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎంత ఏజ్ వరకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఓకేనా. నెక్స్ట్ చూడండి మరి అప్లికేషన్ ఫీ, ఇది కూడా ఇంపార్టెంట్ కదా. చాలా వరకు స్టూడెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే అంటే యాస్పిరెంట్స్. సో యాస్పిరెంట్స్ జనరల్గా ఏదైతే ఎగ్జామినేషన్ ఫీ కూడా కన్సిడర్ చేస్తూ ఉంటారండి ఓకేనా. అంటే కొందరు ఎగ్జామినేషన్ ఫీ అనేది ఒక 700, 800 కనుక ఉంటే అప్లై చేసుకోవడానికి ఇష్టపడరు ఓకేనా. ఎందుకంటే 700-800 జనరల్గా యూజ్ మనీ కదా ఓకేనా. ఒక 2-3 ఎగ్జామ్స్ కనుక మనం అప్లై చేసినామంటే అది thousandsలో అమౌంట్ అవుతుంది. కాబట్టి సో చాలా వరకు ఎగ్జామినేషన్ ఫీజు కూడా సో మెయిన్ క్రైటీరియా అయిపోయిందండి ఓకేనా. అంటే ఎగ్జామినేషన్ ఫీ కూడా ఇక్కడ ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ మరి ఎగ్జామినేషన్ ఫీ అని కనుక తీసుకుంటే మనము చాలా తక్కువ ఫీజు ఉందండి ఓకేనా. ఎగ్జామినేషన్ ఫీజు అనేది చాలా తక్కువగా ఉంది. సో ఎంత ఉంది చూడండి ఇక్కడ. సో ఫీ పేయబుల్ అప్ టు 100 ఓకేనా, అంటే 100 rupees అండి.
ఓన్లీ 100 రూపీస్. 100 రూపీస్ కనుక మనం అప్లై చేసినామంటే ఈ నోటిఫికేషన్ మనం అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ 100 రూపీస్ ఎవరికి చూడండి, 100 రూపీస్ ఓన్లీ ఫర్ జనరల్ కేటగిరీ వాళ్ళకండి. ఓకేనా. సో జనరల్ అంటే ఇక్కడ చూడండి ఎవరో వస్తారు జనరల్ అలాంగ్ విత్ దట్ ఓబీసీ. కాబట్టి చూడండి ఇక్కడ 100 రూపీస్ ఎవరెవరికంటే చూద్దాం. సో 100 రూపీస్ ఎవరెవరికంటే సో జనరల్ వాళ్ళకంటే ఓసీ వాళ్ళకి, సో నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకండి. ఓకేనా. సో ఓసీ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి. మళ్ళీ ఈ ఓబీసీలో చూడండి, ఈ ఓబీసీలో ఉమెన్స్ ఉంటారు కదా, ఉమెన్స్. సో ఈ ఉమెన్స్ వాళ్ళకి ఏదైతే 100 ఉందో 100 అనేది ఉమెన్స్ వాళ్ళకి ఎలిజిబిలిటీ కాదండి. ఓకేనా. అంటే ఇక్కడ ఏంటంటే సో 100 రూపీస్ అనేది ఓసీ వాళ్ళకి. ఓసీ కనుక తీసుకుంటే అందులో సో ఉమెన్స్ ఉన్నా కానీ మెన్స్ ఉన్నా కానీ సో 100 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు. ఓకేనా. తర్వాత ఓబీసీ తీసుకుంటే ఏంటంటే ఓబీసీలో సో ఉమెన్స్కి ఫ్రీ అండి. ఓకేనా. సో ఉమెన్స్కి ఫ్రీ. సో నెక్స్ట్ అలాంగ్ విత్ దట్ ఎస్సీ ఎస్టీ ఉన్నారు కదా, ఇక్కడ చూడండి ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు షెడ్యూల్ క్యాస్ట్. అంటే ఇక్కడ చూడండి ఉమెన్స్ వాళ్ళకి, ఓకేనా, ఉమెన్ అండ్ ఏంటి ఎస్సీ అండి. ఓకేనా. ఎస్సీ దెన్ ఎస్టీ. సో అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అండ్ అలాంగ్ విత్ దట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఓకేనా. అంటే ఇక్కడ చూడండి సో ఎవరెవరికి ఫీజు ఎక్సెప్షన్ ఉందంటే సో జనరల్గా ఎస్సీ వాళ్ళకి, నెక్స్ట్ ఎస్టీ, సో నెక్స్ట్ ఓబీసీ ఉమెన్, ఓబీసీ ఉమెన్, ఓబీసీ ఉమెన్. సో నెక్స్ట్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్. ఓకేనా. సో పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఓకేనా. సో వీళ్ళకి జనరల్గా సో నో ఫీజ్ అండి. ఏమని చెప్పొచ్చు వీళ్ళకి, నో ఫీజ్. ఓకేనా. సో వీళ్ళకి ఫీజు అనేది 0. ఓకేనా. సో నో ఫీజ్, వీళ్ళకి ఫీజు ఏం లేదు. ఓకేనా. ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఎవరెవరు చూడండి, ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు. ఓబీసీలో ఉమెన్స్ అండి, నాట్ మెన్, ఉమెన్. అంటే ఓబీసీలో ఉమెన్ వాళ్ళు, తర్వాత పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్. ఓకేనా. సో వీళ్ళు జనరల్గా సో ఫీజు అనేది వాళ్ళకి ఎగ్జంప్షన్ ఉంది. ఓకేనా. అంటే నో ఫీజ్. ఓకే. తర్వాత మరి ఇక్కడ ఈ ఫీజు అనేది ఎలా పే చేయాలి. ఓకేనా. సో ఫీజు అనేది ఎలా పే చేయాలంటే ఆన్లైన్లో పే చేయొచ్చండి. సో ఇవి ఇచ్చారు చూడండి ఇక్కడ, ఫీ కెన్ బి పెయిడ్ ఆన్లైన్ త్రూ భీమ్ యూపీఐ. అంటే భీమ్ యాప్ యూజ్ చేసి పే చేయొచ్చు. సో లేదా నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసి పే చేయొచ్చు బై యూజింగ్ సో మాస్టర్ కార్డ్ అంటే ఏటీఎం కార్డ్. ఓకేనా. సో ఏటీఎం కార్డ్స్ ఉంటాయి కదా, ఏటీఎం కార్డ్స్లో మాస్టర్ కార్డ్, నెక్స్ట్ మాస్టర్ కార్డ్, రూపీ కార్డ్, సో క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఏవైనా యూజ్ చేసి మనము పేమెంట్ అనేది చేయొచ్చు. ఓకేనా. సో ఇక్కడ పేమెంట్ చేసే వాళ్ళు ఓన్లీ ఓసీ, తర్వాత ఓబీసీలో సో జెంట్స్. ఓకేనా. ఓబీసీలో జెంట్స్, నెక్స్ట్ ఓసీలో జెంట్స్ అండ్ నెక్స్ట్ లేడీస్. ఓకేనా. అంటే ఉమెన్ అండ్ మెన్. ఓకేనా. సో వీళ్ళు జనరల్గా 100 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. అది త్రూ భీమ్ యూపీఐ తీసుకోవచ్చు, లేదంటే నెట్ బ్యాంకింగ్ తీసుకోవచ్చు, లేదంటే ఏటీఎం కార్డు ద్వారా కానీ, లేదంటే క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ మనం పేమెంట్ అనేది చేయొచ్చు. ఓకేనా. ఇది జనరల్గా ఎగ్జామినేషన్ ఫీజు, తర్వాత పేమెంట్ చేసే మోడ్. ఓకేనా. ఏ మోడ్లో జనరల్గా పేమెంట్ అనేది చేస్తూ ఉంటాం. ఓకేనా. నెక్స్ట్ తర్వాత చూడండి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఇది ఇంపార్టెంట్ కదా మనకి. అంటే ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఓకే, అంటే ప్యాటర్న్ ఏముంటుంది, నెక్స్ట్ ఎన్ని మార్క్స్ ఉంటాయి, సిలబస్ ఏముంటుంది. ఓకేనా. ఇది వెరీ ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో బేసికల్గా సో 3 ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పొచ్చు. చూడండి ఏమేమి ఎగ్జామ్ చూడండి అవి. ఫస్ట్ Tier 1 ఎగ్జామ్, Tier 1 అనొచ్చు. సో నెక్స్ట్ Tier 2 ఎగ్జామ్ అండ్ Tier 3 అండి. సో టోటల్గా సో 3 టైర్స్ ఎగ్జామ్స్ ఉంటుంది. ఓకేనా. సో మరి ఇక్కడ కండిషన్ ఏంటంటే చూడండి, ఫస్ట్ Tier 1 ఉంది కదా, ఇట్ ఈస్ ఏ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇన్ దిస్ ఇట్ ఈస్ ఫర్ ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అండి. ఓకేనా. అంటే బిట్స్ ఇస్తారు. ఓకేనా. సో Tier 1 కనుక తీసుకున్నాం అనుకోండి, చూడండి ఇక్కడ Tier 1. సో Tier 1 కనుక తీసుకుంటే సో ఈ Tier 1 ఏంటంటే ఆబ్జెక్టివ్ పేపర్. ఏమని చెప్పొచ్చు ఇది ఆబ్జెక్టివ్ పేపర్ అని చెప్పొచ్చు Tier 1. సో ఈ ఆబ్జెక్టివ్ పేపర్ అనేది జనరల్గా ఎన్ని మార్క్స్కి ఉందంటే చూడండి ఇక్కడ టోటల్గా సో 100 క్వశ్చన్స్ ఉంటాయండి. టోటల్గా 100 క్వశ్చన్స్ అండ్ 200 మార్క్స్, ఈచ్ క్యారీ 2 మార్క్స్. ఓకేనా. చూడండి ఇక్కడ Tier 1లో మనకు ఆబ్జెక్టివ్ పేపర్ ఉంటుంది. సో ఈ ఆబ్జెక్టివ్ పేపర్ అనేది సో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, టోటల్ ఎన్ని మార్క్స్ అంటే 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా. 100 క్వశ్చన్స్ ఉంటాయి. సో టోటల్ మార్క్స్ వచ్చేసి 200 మార్క్స్ అండి. ఓకేనా. సో టోటల్ 200 మార్క్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్ 200 మార్క్స్. ఓకేనా. తర్వాత నెక్స్ట్ అంటే మరి ఈ ఆబ్జెక్టివ్ పేపర్లో ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి. ఓకేనా. సో నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో నెగిటివ్ మార్కింగ్ ఎంత ఉందంటే చూడండి ఇక్కడ, సో ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 0.5 అండి. ఓకేనా. ఆర్ 0.50 అంటాం. 0.50 అనేది సో నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఓకేనా. గుర్తుంచుకోవాలి దీన్ని. సో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఓకేనా. నెగిటివ్ మార్కింగ్.
ఆర్ నెగిటివ్ మార్క్స్. ఓకేనా. చూడండి ఇక్కడ ఫస్ట్ టైర్ 1లో ఆబ్జెక్టివ్ పేపర్ ఉంటుందండి. ఈ ఆబ్జెక్టివ్ పేపర్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి, నెక్స్ట్ 200 మార్కులు ఉంటాయి. తర్వాత సో నెక్స్ట్ ఏంటి, నెగిటివ్ మార్కింగ్ ఉంది. నెగిటివ్ మార్కింగ్ ఎంత ఉందంటే 0.5 అనేది నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఓకేనా. సో అంటే 0.5 అంటే మనకి ఇప్పుడు ఒక 2 క్వశ్చన్స్ రాంగ్ చేసినామంటే 1 మార్క్ పోతుంది. ఓకేనా. 2 క్వశ్చన్స్ రాంగ్ చేస్తే జనరల్గా 1 మార్క్ అనేది డిడక్ట్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఆ 2 క్వశ్చన్స్ కనుక కరెక్ట్ అయితే సో ఈచ్ క్యారీ 2 మార్క్స్ కదా, సో టోటల్ 4 మార్క్స్ వస్తుంది. ఓకేనా. చూడండి ఇక్కడ సో ఇక్కడ 100 క్వశ్చన్స్ 200 మార్క్స్ అంటే ఇప్పుడు 1 క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ అండి, సో 1 క్వశ్చన్కి మనకి 2 మార్క్స్ అండి. ఓకేనా. సో 1 క్వశ్చన్కి సో 2 మార్క్స్. ఓకే. సో 1 క్వశ్చన్కి 2 మార్క్స్ కాబట్టి సో డిడక్షన్ అయ్యేది కూడా చూడండి 0.50 మార్క్స్ అనేది డిడక్ట్ అవుతుంది. ఓకేనా. సో ఇది జనరల్గా ఏంటంటే పేపర్ 1 రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. మరి చూడండి పేపర్ 2 అంటే ఏంటంటే దాన్ని టైర్ 2 అని చెప్పేసి అన్నాం కదా, టైర్ 2 చూద్దాం. ఓకే. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ టైర్ 2 ఎగ్జామ్ అండి. ఓకేనా. టైర్ 2 ఎగ్జామ్ ఏంటంటే డిస్క్రిప్టివ్. ఓకేనా. సో దిస్ ఈజ్ వాట్ ద ఏమని చెప్పొచ్చు అంటే ఇది సో జనరల్గా లెటర్ రైటింగ్, సో లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే రైటింగ్. సో ఎస్సే రైటింగ్ ఉంటుందండి. ఓకేనా. సో ఇది లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే రైటింగ్ ఉంటుంది. సో ఇది కూడా ఎంతంటే 100 మార్క్స్ పేపర్ ఉంటుందండి. ఓకేనా. 100 మార్క్స్ పేపర్ ఉంటుంది. 100 మార్క్స్లో మనము మినిమం మార్క్స్ అనేది క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటాయి. చూడండి మినిమం ఎంత అంటే సో మినిమం ఒక 33% అండి. ఓకేనా. ఎంత చూడండి 33% మార్క్స్ వస్తే మనకి సో ఇది సిబిటి అంటే టైర్ 2 అనేది క్వాలిఫై అవుతాం. ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ ఇట్ ఈస్. సో కాబట్టి మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే టైర్ 1 మీదనే. ఓకేనా. టైర్ 1 మీద ఫోకస్ చేయాలి. సో నెక్స్ట్ టైర్ 2 అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్. సో ఇప్పుడు 100 క్వశ్చన్స్ ఉంటాయి కదా ఇక్కడ, సో టోటల్గా ఎన్ని ఉంటాయి 100 మార్క్స్ అనుకుందాం. ఓకేనా. సో ఈ 100 మార్క్స్లో మనకు ఓన్లీ 33 మార్క్స్ వచ్చినాయి అనుకోండి. సో 33 మార్క్స్ వచ్చినాయంటే సో మనం క్వాలిఫై అయినట్లు. ఓకేనా. సో 33 మార్క్స్ వచ్చినాయంటే క్వాలిఫై అయినట్లు. కాబట్టి దీనిపైన అంత ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ టైర్ 1 పైన మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ టైర్ 1 సిలబస్ చూద్దాం ఒకసారి. చూడండి సో సిలబస్ ఏమేమి ఉంది చూడండి. సిలబస్ చూడండి ఒకసారి. సో ఫస్ట్ ఒక 4 సబ్జెక్ట్స్ ఉంటాయండి. ఓకేనా. 4 సబ్జెక్ట్స్ ఏంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీష్. ఓకేనా. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది. సో ఎన్ని క్వశ్చన్స్ ఎన్ని మార్క్స్ చూడండి. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ మ్యాక్సిమం మార్క్స్. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్ అంటే ఈచ్ క్యారీ 2 మార్క్స్ అని చెప్పేసి అర్థమవుతుంది. సో నెక్స్ట్ చూడండి జనరల్ ఇంటెలిజెన్స్. సెకండ్ సబ్జెక్ట్ ఏంటి జనరల్ ఇంటెలిజెన్స్. దీని కూడా 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. తర్వాత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ఓకేనా. సో బేసిక్ చూడండి ఇక్కడ బేసిక్ అర్థమెటిక్ స్కిల్ అన్నాడు. అంటే బేసిక్ అంటే ఇక్కడ లెవెల్ అనేది అంత టఫ్గా ఉండదండి. ఎందుకంటే ఇక్కడ సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అంటే +2 క్వాలిఫికేషన్ కాబట్టి సో మనకి ఇక్కడ లెవెల్ అనేది ఓన్లీ బేసిక్ అర్థమెటిక్ స్కిల్స్ అన్నాడు. అంటే బేసిక్స్ ఉంటాయి. సో అంత టఫ్గా సో ఉండదు ఎగ్జామ్. తర్వాత చూడండి ఇక్కడ సో ఇక్కడ కూడా ఏంటి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. అగైన్ జనరల్ అవేర్నెస్ చూడండి. సో ఇక్కడ జనరల్ అవేర్నెస్లో ఇందులో కూడా 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఓకేనా. చూడండి ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏమేమి వస్తుందో చూద్దాం సిలబస్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో సిలబస్ ఏముంటుంది, జనరల్ ఇంటెలిజెన్స్లో ఏముంటుంది, తర్వాత జనరల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ఏముంటుంది, నెక్స్ట్ జనరల్ అవేర్నెస్లో ఏముంటుంది. సో ఇది జనరల్గా 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. తర్వాత మరి టైం కూడా ఇంపార్టెంట్ కదా. టైం ఇక్కడ చూడండి ఎన్ని మినిట్స్ ఉందంటే 100 క్వశ్చన్స్ కదా టోటల్. సో టోటల్ ఎంత ఇక్కడ 100 క్వశ్చన్స్ ఉన్నాయి. సో 100 క్వశ్చన్స్కి ఏంటంటే సో 60 మినిట్స్ టైం అండి. ఎంతంటే ఇక్కడ 60 మినిట్స్ టైం అనేది ఇచ్చాడు. అంటే 60 మినిట్స్ అంటే 1 అవర్ టైం. అంటే 1 అవర్లో సో మనము 100 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలి. ఓకేనా. సో కాబట్టి ఈజీగా ఉంటుంది కాబట్టి బిట్స్ చాలా చిన్నగా ఉంటుందండి. అంటే ఒక 1 మినిట్లో మనం 2 బిట్స్ కూడా పెట్టవచ్చు. ఓకేనా. కొంచెం మంచిగా ప్రిపేర్ అవుతే సో 1 మినిట్లో 2 బిట్స్ కూడా మనం అటెంప్ట్ చేయొచ్చు. తర్వాత చూడండి ఇక్కడ 80 మినిట్స్ ఇచ్చారు. 80 మినిట్స్ ఫర్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ స్క్రైబ్ యాజ్ పర్ పారా నెంబర్ 8.1 అండ్ పారా నెంబర్ 8.2 అన్నాడు. సో ఇక్కడ స్క్రైబ్ అంటే ఎవరంటే ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదండి. సో ఇక్కడ 80 మినిట్స్ ఎవరికంటే జనరల్గా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అండి. ఓకేనా. సో పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి జనరల్గా 80 మినిట్స్ అనే టైం. ఓకేనా. జనరల్ వాళ్ళకేమో 60 మినిట్స్ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ 80 మినిట్స్ అనే టైం ఇస్తారు. ఓకేనా. అంటే వాళ్ళు 80 మినిట్స్లో 100 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ అర్థమైంది ఏంటంటే సో 25 క్వశ్చన్స్ 25 క్వశ్చన్స్ 25 25 టోటల్ 100 కదా. సో 100 క్వశ్చన్స్కి మార్క్స్ ఇవ్వండి 50 50 50 50. సో టోటల్ 200 మార్క్స్. అంటే ఇక్కడ 100 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా. సో 100 క్వశ్చన్స్కి 200 మార్క్స్ అండి. ఓకే. సో ఇది జనరల్గా ఏంటంటే సో పేపర్ ప్యాటర్న్. ఓకేనా. సో 200 మార్క్స్. ఓకే. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూడండి ఇక్కడ
ద టైర్ 1 ఎగ్జామినేషన్ విల్ కన్సిస్ట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్. ఇందాకనే చెప్పాను ఎలా ఉంటుంది పేపర్ అని చెప్పేసి. సో ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుందండి పేపర్ అనేది. ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఓన్లీ, ఓకేనా. అంటే ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది ఉంటుంది. తర్వాత సో ద క్వశ్చన్స్ విల్ బీ సెట్ బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియం. ఇది ఇంపార్టెంట్ చూడండి. సో ఇక్కడ ఎగ్జామినేషన్ ఏ లాంగ్వేజ్లో ఉండొచ్చు. ఎగ్జామినేషన్ ఏ లాంగ్వేజ్లు అంటే సో మనకి ఇప్పటివరకు అంటే ప్రీవియస్ జరిగిన నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో సో ఇంగ్లీష్లోనే కండక్ట్ చేశారండి. ఇప్పుడు కూడా ఇంగ్లీష్లోనే ఉంటుందని చెప్పేసి సో గుర్తుంచుకోండి. దెర్ ఈజ్ ఏ ఛాన్స్, అంటే ఏమైనా ఛాన్స్ ఉంటే తెలుగులోకి కన్వర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. సో వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు, ఓకేనా. మనము ఆ సైట్ని విజిట్ చేస్తూ ఉంటే సో వాళ్ళు అప్డేట్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పేపర్ అనేది ఇంగ్లీష్లోనే ఉంటుంది లేదా హిందీలో ఉంటుంది. కాబట్టి సో పేపర్ అనేది సో చూడండి ఇంగ్లీష్ ఆర్ హిందీ అండి, ఓకేనా. సో ఇంగ్లీష్లో కానీ లేదంటే హిందీలో కానీ ఉంటుంది. సో దట్ ఈస్ పార్ట్ 2, పార్ట్ 3 అండ్ పార్ట్ 4, ఓకేనా. అంటే పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అంటే జనరల్గా ఏంటంటే సో ఇంగ్లీష్ హిందీలో తీసుకుంటే మనం టైర్ 1, టైర్ 2, టైర్ 3 అనేది ఇంగ్లీష్లో రాసుకోవచ్చు లేదా హిందీలో రాసుకోవచ్చు, అంటే 2 లాంగ్వేజెస్. తర్వాత మళ్ళీ ఇంపార్టెంట్ ఇందా చెప్పాను, ఓకేనా. సో దేర్ విల్ బి ఎ నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ ఎంత అంటే 0.50 అంటే 0.5 అంటాం. దీన్ని ఎలా తీసుకుంటాం అంటే చూడండి. సో జనరల్గా ఒక క్వశ్చన్ అంటే సో జనరల్ 0.25 కదా. సో 0.25 ఇక్కడ 2 మార్క్ అంటే 1 మార్క్కి 0.25 డిడక్ట్ అవుతుంది. 2 మార్క్స్ కాబట్టి అగైన్ 0.25 ఎంత అవుతుంది అండి ఇది. సో 5 కదా. సో 0.50 అండి, అంటే 0.25 ఏమో ఒక మార్క్ ఉన్నప్పుడు 0.25 అనేది సో మైనస్ అవుతుంది. సో నెక్స్ట్ 2 మార్క్స్ ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ ఫస్ట్ 1 క్వశ్చన్, ఓకేనా. ఫస్ట్ 1 మార్క్ అగైన్ సో 2 మార్క్స్ అంటే ఇది కూడా 1 మార్క్ అని చెప్పి తీసుకుందాం, ఓకేనా. సో 1 మార్క్ అంటే టోటల్గా 2 మార్క్స్ కదా. ఈ 2 మార్క్స్కి ఎంత డిడక్ట్ అవుతుందంటే 0.50 అనేది డిడక్ట్ అవుతుంది, ఓకేనా. కాబట్టి ఇక్కడ ఏమన్నా దెర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 0.50 మార్క్స్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. అంటే ఒక రాంగ్ ఆన్సర్కి 0.50 మార్క్స్ అనేది డిడక్ట్ అవుతుంది, ఓకేనా. తర్వాత ఏమన్నా చూడండి. సో నెక్స్ట్ క్యాండిడేట్స్ ఆర్ దేర్ ఫోర్ అడ్వైస్ టు కీప్ దిస్ ఇన్ మైండ్ వైల్ ఆన్సరింగ్ ద క్వశ్చన్స్, ఓకేనా. ఇది జనరల్ గుర్తుంచుకోండి అని చెప్పేసి చెప్తున్నాడు. సో 0.50 అనేది నెగిటివ్ మార్కింగ్ ఉందండి, ఓకేనా. నెక్స్ట్ చూడండి సిలబస్ చూద్దాం. అంటే క్లియర్గా సిలబస్ ఏమేమి ఉంటుంది. సో సిలబస్ చూడండి. సో ఇండికేటివ్ సిలబస్ ఫర్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టైర్ 1, ఓకేనా. సో టైర్ 1కి కంప్లీట్ సిలబస్ ఏమేమి ఉంటాయి చూడండి. సో ఇందులో ఇంగ్లీష్ అని చెప్పినాం కదా. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏమేమి ఉంటాయి చూడండి. స్పాట్ ద ఎర్రర్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సినానిమ్స్, యాంటోనిమ్స్, నెక్స్ట్ స్పెల్లింగ్ అండ్ డైరెక్టింగ్ మిస్స్పెల్డ్, ఓకేనా. అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్న వర్డ్స్, ఈడియమ్స్, ఫ్రేజెస్, నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, ఇంప్రూవ్మెంట్ సెంటెన్స్, ఓకే. అంటే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పేసి అంటాం. తర్వాత యాక్టివైజ్ అండ్ ప్యాసివైజ్, నెక్స్ట్ కన్వర్షన్ ఇంటూ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, షఫ్లింగ్ ఆఫ్ సెంటెన్సెస్ పార్ట్స్ అండ్ షఫ్లింగ్ ఆఫ్ సెంటెన్సెస్ ఇన్ ద ప్యాసేజ్, క్లోజ్డ్ ప్యాసేజ్ అండ్ కాంప్రిహెన్షన్ ప్యాసేజ్. ఇవి జనరల్గా సిలబస్ అండి, ఓకేనా. సో ఏమేమి ఉంటాయి యాక్టివైజ్, ప్యాసివైజ్, స్పెల్లింగ్ మిస్టేక్స్, నెక్స్ట్ పారాగ్రాఫ్స్, నెక్స్ట్ వన్ ఈస్ ఫర్ ద క్లోజ్ టెస్ట్, నెక్స్ట్ కాంప్రిహెన్షన్ ఒక ప్యాసేజ్ ఇచ్చి దాని కింద క్వశ్చన్స్ ఇవ్వడం. ఇది జనరల్గా ఇంగ్లీష్ సిలబస్. ఇక్కడ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఓన్లీ మనకి ఏంటంటే +2 కదండి. సో అంటే ఏమని చెప్పొచ్చు అంటే ఇంటర్, ఓకేనా. సో ఇంటర్ క్వాలిఫికేషన్ కాబట్టి సో దీన్ని సో +2 అని చెప్పేసి అంటాం కదా. సో ఇంటర్ క్వాలిఫికేషన్ కాబట్టి సో ఇక్కడ ఏంటంటే ఇంటర్ క్వాలిఫికేషన్ కాబట్టి మనకు ఇంగ్లీష్ కూడా బేసిక్, ఓకేనా. సో బేసిక్స్ అడుగుతారండి, ఓకేనా. ఓన్లీ బేసిక్స్, అంత ఎక్కువ టఫ్గా బ్యాంకు లెవెల్ లాగా ఉండదండి. అంటే ఇంగ్లీష్ అనేసరికి మళ్ళీ భయపడిపోయి బ్యాంక్ లాగా ఉంటుందేమని చెప్పేసి అలా ఏముండదు. వెరీ సింపుల్ బేసిక్స్ ఇస్తాడు, ఓకేనా. ఏదైనా ఒక వర్డ్ ఇస్తాడు, అందులో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, ఏంటి ఆ వర్డ్ అని చెప్పేసి అడుగుతాడు, ఓకేనా. సింపుల్గా ఉంటుంది. తర్వాత సో నెక్స్ట్ చూడండి జనరల్ ఇంటెలిజెన్స్కి వచ్చేసరికి సో ఇట్ వుడ్ ఇన్క్లూడ్ క్వశ్చన్స్ ఆఫ్ బోత్ వర్బల్ అండ్ నాన్ వర్బల్ అండి, ఓకేనా. సో ఇక్కడ చూడండి వర్బల్ ఉంటుంది, వర్బల్ అండ్ నాన్ వర్బల్ టైప్, ఓకేనా. అంటే వర్బల్ రీజనింగ్ అండ్ నాన్ వర్బల్ రీజనింగ్ రెండు ఉంటాయండి, ఓకేనా. సో ఇక్కడ వర్బల్ రీజనింగ్, నాన్ వర్బల్ రీజనింగ్ అంటే జనరల్గా మనకి సో ఏదైతే ఉన్న ఫిగర్స్ ఉంటాయి కదా, అంటే కౌంటింగ్ ద ఫిగర్స్ అని, నెక్స్ట్ ఫోల్డింగ్, కట్టింగ్, నెక్స్ట్ మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్, సో నెక్స్ట్ క్యాలెండర్, క్లాక్స్. సో ఇవన్నీ జనరల్గా ఏంటంటే జనరల్ ఇంటెలిజెన్స్లో సో వస్తాయి. సరే చూడండి. సో ద టెస్ట్ విల్ ఇన్క్లూడ్ క్వశ్చన్స్ ఆన్ సిమాంటిక్ అనాలజీ, ఓకేనా, సింబల్స్ ఆపరేషన్స్, నెక్స్ట్ సింబాలిక్ ఆర్ నంబర్ అనాలజీ, ట్రెండ్స్, ఫిగర్ అనాలజీ, నెక్స్ట్ స్పేస్ ఓరియంటేషన్, సిమాంటిక్ క్లాసిఫికేషన్, వెన్ డయాగ్రామ్స్, సింబాలిక్ ఆర్ నెంబర్ క్లాసిఫికేషన్, డ్రాయింగ్, ఇన్ఫియరెన్సెస్, నెక్స్ట్ ఫిగర్ క్లాసిఫికేషన్, నెక్స్ట్ పంచ్డ్ హోల్ ఆర్ ప్యాటర్న్ ఫోల్డింగ్, అంటే ఇదేంటంటే ఫోల్డింగ్ అండ్ కటింగ్ అనొచ్చు. సో నెక్స్ట్ అండ్ అన్ఫోల్డింగ్, నెక్స్ట్ సిమాంటిక్ సిరీస్, ఫిగర్ ప్యాటర్న్ ఫోల్డింగ్ అండ్ కంప్లీషన్, నంబర్ సిరీస్ ఉంటుంది, ఎంబెడెడ్ ఫిగర్స్.
ఎంబెడెడ్ ఫిగర్స్ అంటే ఫిగర్స్ అనేది ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి, ఓకేనా. సో తర్వాత చూడండి నెక్స్ట్ అంటే ఏం లేదండి, మళ్ళీ ఇక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ సిలబస్ సేమ్ టు ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి ఉంటుంది కదా, సేమ్ సిలబస్ అదే, ఇందులో ఏం మార్పు లేదు, ఓకేనా. సో ఇంగ్లీష్ ఒకటి ఎక్స్ట్రాగా ఉందండి ఈ సిహెచ్ఎస్ఎల్లో. సో ఇది సిలబస్ ఏదైతే జనరల్ ఇంటెలిజెన్స్ అంటే రీజనింగ్ అంటే కదా, రీజనింగ్ సిలబస్ సేమ్, ఇంకా మళ్ళీ దాని గురించి బాధపడి సో సపరేట్గా చూడాల్సిన అవసరం లేదు. మీరు ఒకసారి సో కోరిలేట్ చేయండి, అంటే ఒకసారి కంపేర్ చేయండి, అంటే ఈ సిలబస్కి తర్వాత ఎన్టీపీసీ సిలబస్కి సేమ్ ఉంటుంది రీజనింగ్ మాత్రం, ఓకేనా. సో ఇది జనరల్గా ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ సిలబస్. నెక్స్ట్ చూడండి ఇక్కడ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో చూడండి సో నంబర్ సిస్టమ్, ఓకేనా. ఆల్రెడీ మనకు నంబర్ సిస్టమ్ అనేది టాపిక్ ఉంటుంది. ఆ నంబర్ సిస్టంలో సబ్ టాపిక్స్ ఉంటాయి కదా, కాంపిటీషన్ ఆఫ్ హోల్ నెంబర్స్, డెసిమల్ అండ్ ఫ్రాక్షన్స్, రిలేషన్షిప్ బిట్వీన్ నంబర్స్, ఓకేనా. అంటే డెసిమల్స్ సపరేట్, ఫ్రాక్షన్స్ సపరేట్ అంటే సబ్ టాపిక్స్, దేంట్లో నంబర్ సిస్టంలో అవి సబ్ టాపిక్స్ అనేది, ఓకేనా. సో తర్వాత చూడండి నెక్స్ట్ ఫండమెంటల్ అర్థమెటిక్ ఆపరేషన్స్. ఈ అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే పర్సంటేజ్, రేషియో అండ్ ప్రపోర్షన్, స్క్వేర్ రూట్, యావరేజెస్, ఇంట్రెస్ట్ that is simple and compound interest, profit and loss, discount, partnership business, మిక్చర్ అండ్ అలొకేషన్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్. దీన్ని జనరల్గా అర్థమెటిక్ పార్ట్ అని చెప్పేసి అంటాం. ఫస్ట్దేమో నెంబర్ సిస్టమ్, నెక్స్ట్ అర్థమెటిక్. అంటే ఇక్కడ సిలబస్ ఏమి ఇచ్చాడంటే మనకి ఎన్టీపీసీలో అన్ని కలిపి ఒకే దగ్గర ఇచ్చాడండి, ఓకేనా. అంటే సపరేట్ ఇక్కడ ఏంటంటే ఏవేంటి అంటే ఇప్పుడు నెంబర్ సిస్టంలో ఏవేవి నెంబర్ సిస్టమ్ కిందికి వస్తాయి, నెక్స్ట్ ఏవేవి ఫండమెంటల్ అర్థమెటిక్ ఆపరేషన్స్ కిందికి వస్తాయి, తర్వాత ఏవేవి ఆల్జిబ్రా కిందికి వస్తాయి, జామెట్రీ కిందికి, నెక్స్ట్ మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ అండ్ స్టాటికల్ చార్ట్స్, ఓకేనా. అంటే దీని ఏంటంటే స్టాటిస్టిక్స్ అని చెప్పొచ్చు, ఓకేనా. ఇవి మేజర్ టాపిక్స్ అండి. ఇక్కడ ఫస్ట్ నంబర్ సిస్టమ్, ఫండమెంటల్ అర్థమెటిక్ ఆపరేషన్స్, ఆల్జిబ్రా, జామెట్రీ, మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ. సో ఇవి ఆల్రెడీ సేమ్ సిలబస్ అండి. ఇక్కడ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కూడా సేమ్ సిలబస్ దట్ ఆఫ్ ఎన్టీపీసీ, ఓకేనా. ఎన్టీపీసీ సిలబస్ తర్వాత ఏదైతే మనము సో ఇది సిహెచ్ఎస్ఎల్ తీసుకున్నాం కదా, సిహెచ్ఎస్సి సిలబస్ తర్వాత ఎన్టీపీసీ సిలబస్ అనేది ఆల్మోస్ట్ సేమ్. సో ఇక్కడ ఏంటంటే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎన్టీపీసీ లెవెల్ కంటే కొద్దిగా లెవెల్ తక్కువనే ఉంటుందండి, బేసిక్ లెవెల్ ఉంటుంది, ఎందుకంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్, ఓకేనా. కాబట్టి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కాబట్టి బేసిక్ లెవెల్ ఉంటుంది. సో తర్వాత నెక్స్ట్ ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సిలబస్ అనేది సో కంప్లీట్గా సేమ్, ఓకేనా. సో నెక్స్ట్ ఓన్లీ ఇంగ్లీష్ ఒకటి ఎక్స్ట్రాగా ఉంటుంది, ఓకేనా. సో నెక్స్ట్ చూడండి జనరల్ అవేర్నెస్ విషయానికి వస్తాయి చూడండి. సో ఈ జనరల్ అవేర్నెస్లో క్వశ్చన్స్ ఆర్ డిజైన్డ్ టు టెస్ట్ ద క్యాండిడేట్స్ జనరల్ అవేర్నెస్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ అరౌండ్ హిమ్ అండ్ ఇట్స్ అప్లికేషన్ టు సొసైటీ. నెక్స్ట్ క్వశ్చన్స్ ఆర్ ఆల్సో డిజైన్ టు టెస్ట్ నాలెడ్జ్ ఆఫ్ కరెంట్ ఈవెంట్స్. సో ఇక్కడ ఏంటంటే కరెంట్ ఈవెంట్స్ అంటే జనరల్ కరెంట్ అఫైర్స్, ఓకేనా. సో తర్వాత ఏమంటున్నారు చూడండి, సో క్వశ్చన్స్ అండ్ మ్యాటర్ ఆఫ్ ఎవ్రీడే అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దర్ సైంటిఫిక్ ఆస్పెక్ట్ యాజ్ మే expect to have an educated person. The test will also include questions relating to India and its neighboring countries, especially pertaining to history, culture, geography, economy, next general polity and next scientific research. ఇక్కడ చూడండి ఇదైతే క్వశ్చన్స్ ఆర్ డిజైన్ టు టెస్ట్ ద క్యాండిడేట్స్ జనరల్ అవేర్నెస్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ అరౌండ్ హిమ్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ అనేది ఫస్ట్ లైన్స్ 2 లైన్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ రిలేటెడ్ టు జనరల్ సైన్స్ అండి, దట్ ఈస్ రిలేటెడ్ టు జనరల్ సైన్స్. జనరల్ సైన్స్లో మళ్ళీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, సో బయాలజీ ఉంటుంది. సో 3 సబ్జెక్ట్స్. తర్వాత మిగతా దాంతోపాటు ఏం తీసుకోవచ్చు అంటే ఇక్కడ మనకి హిస్టరీ తీసుకోవచ్చు, సో తర్వాత కల్చర్, జోగ్రఫీ, ఎకానమీ, సో నెక్స్ట్ జనరల్ పాలిటీ, ఓకేనా. సో ఇది జనరల్ పాలసీస్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ అంటే జనరల్గా పాలిటిక్స్ కిందకి వస్తుంది, ఓకేనా. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏదైతే 2 లైన్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ వరకు మనం ఏమని చెప్పేసి అనుకోవచ్చు అంటే దిస్ ఈజ్ వాట్ ద జిఎస్ అంటే జనరల్ సైన్స్ అని చెప్పేసి చెప్పొచ్చు. అంటే జనరల్ అవేర్నెస్ ఇన్క్లూడ్స్ జనరల్ సైన్స్, తర్వాత కరెంట్ అఫైర్స్, తర్వాత హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జోగ్రఫీ, ఓకేనా. ఇవి జనరల్గా సో జనరల్ అవేర్నెస్లో వచ్చేటివి, ఓకేనా. సో ఇది కంప్లీట్గా సిలబస్. నెక్స్ట్ చూడండి, సో నెక్స్ట్ ఇది టైర్ 1 రిలేటెడ్ మనము సిలబస్ డిస్కస్ చేసినాం. నెక్స్ట్ టైర్ 2లో ఏముంటుంది చూడండి, టైర్ 2 దాన్ని ఏమని చెప్పినాం డిస్క్రిప్టివ్ పేపర్ అని చెప్పేసి అన్నాం. సో చూడండి ఇక్కడ టైర్ 2 పేపర్ విల్ బి డిస్క్రిప్టివ్ పేపర్ ఆఫ్ 100 మార్క్స్. ఎంత అని చెప్పాను చూడండి, 100 మార్క్స్ ఉంటాయని చెప్పేసి ముందే చెప్పాము, ఓకేనా. సో 100 మార్క్స్. సో ఇన్ పెన్ అండ్ పేపర్ మోడ్ అండి, అంటే పెన్ పేపర్ ఇస్తారు మనం రాయాలి. జనరల్గా ఎగ్జామ్ అనేది మనం అకాడమిక్స్ రాస్తాం కదా అలానే రాయాలి. తర్వాత సో నెక్స్ట్ ద డ్యూరేషన్ ఆఫ్ ది డిస్క్రిప్టివ్ పేపర్ విల్ బి ఫర్ 1 అవర్, ఓకేనా. So 1 hour, that is 20 minutes compensation time will also be provided to the candidates eligible for scribe as para number 8.1 and para number 8.2 above.
అంటే చూడండి ఇక్కడ మనకి అంటే జనరల్ వాళ్ళ కనుక తీసుకుంటే టైం ఎంత అంటే 1 అవర్ ఉంటుందండి. ఎంత ఉంటుంది? 1 అవర్ ఉంటుంది. సో ఒకవేళ నెక్స్ట్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అన్నాం కదా, వాళ్ళకి ఒక 20 మినిట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ 20 మినిట్స్ ఎక్కువ ఎవరికంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కండి. అంటే టోటల్గా 1 అవర్ 20 మినిట్స్ ఏమో పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఉంటుంది. జనరల్ వాళ్ళకి ఎంత? 1 అవర్ అనేది టైం ఉంటుంది. అంటే 1 అవర్లో మనము సో లెటర్ రైటింగ్, ఎస్సే రైటింగ్ రాయాలి. సో 100 మార్క్స్ అనేది పేపర్ ఉంటుంది. ఓకేనా? తర్వాత సో నెక్స్ట్ అండి, ద పేపర్ విల్ కంప్రైజ్ ఆఫ్ రైటింగ్ ఎస్సే ఆర్ లెటర్ ఆర్ అప్లికేషన్ ప్రిసైజ్ ఎట్సెట్రా. అంటే ఇవి అండి సిలబస్ ఏముంటుంది అంటే లెటర్ సో డిస్క్రిప్టివ్ పేపర్లు ఏమేమి ఉంటుంది అంటే ఎస్ఏ ఇవ్వచ్చు, ఎస్ఏ ఇస్తాడు, తర్వాత ఒక లెటర్ ఉంటుంది. సో లెటర్ అప్లికేషన్స్ అంటే ఏంటంటే కొన్ని ఇస్తాడు, అంటే ఒక స్టోరీ ఉంటుంది, ఆ స్టోరీని మనం ఎక్స్పాండ్ చేయడం. ఓకేనా? అంటే ఏదైనా ఒక ఇష్యూ ఉంటుంది, దాని గురించి రాయడం. ఇలాగ రాసేదే కాబట్టి దీని గురించి అంతా వరి అవ్వాల్సిన అవసరం లేదండి. సో మీరు ఎలా రాసినా ఈజీగా 35 మార్క్స్ వస్తాయి. ఓకేనా? ఎలా రాసినా ఈజీగా 35 మార్క్స్ వస్తాయి. సో దీని నుండి సో ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓన్లీ టైర్ 1 పైన కాన్సన్ట్రేట్ చేయాలి. తర్వాత సో ఈ ప్రిసైజ్ రైటింగ్ అంటే తెలుసు, ఏదో పెద్ద ఎస్ఏ ఒకటి ఇస్తాడు, ఆ ఎస్ఏని మనం కంపరైజ్ చేసి సో మెయిన్ పాయింట్స్ ఏమైతే ఉన్నాయో అవి రాయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇది సో డిస్క్రిప్టివ్ పేపర్. తర్వాత ద మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ ద టైర్ 2 వుడ్ బి 33%. ఇది ఇంపార్టెంట్ చూడండి. 33% అంటే ఇప్పుడు చూడండి 100 మార్క్స్ కదండి, 100 మార్క్స్లో 33% అంటే ఎంత రావాలి? సో ఎంత రావాలంటే 33 మార్క్స్ వస్తే సరిపోతుంది కదా. సో 33 మార్క్స్. ఓకేనా? 33 మార్క్స్ వస్తే సరిపోతుంది. క్వాలిఫై అయినట్లు, ఇంకా ఓన్లీ క్వాలిఫైయింగ్. దీనిలో స్కోర్ 100కి 100 తెచ్చుకుంటా అని చెప్పేసి అవసరం లేదు. ఓకేనా? జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. నెక్స్ట్ సో ద పేపర్ విల్ హ్యావ్ టు బి రిటర్న్ ఐదర్ ఇన్ హిందీ ఆర్ ఇన్ ఇంగ్లీష్. సో పార్ట్ పేపర్ రిటర్న్ ఇన్ హిందీ అండ్ పార్ట్ ఇన్ ఇంగ్లీష్ విల్ బి అవార్డెడ్ 0 మార్క్స్. ఓకేనా? అంటే చూడండి మీరు ఏదైనా హిందీలో రాయొచ్చు, ఇంగ్లీష్లో రాయొచ్చు. నేను హిందీలో ఇంగ్లీష్లో సో హిందీలో రాస్తే ఎక్కువ మార్క్స్, నెక్స్ట్ ఇంగ్లీష్లో రాస్తే తక్కువ మార్క్స్, అలా ఏముండదు. సో పేపర్ ఏదైనా లాంగ్వేజ్లో రాయొచ్చు అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా? కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది అంటే ఇంగ్లీష్లోనే రాయాల్సి ఉంటుంది. జనరల్గా 10th క్లాస్ ఇంటర్మీడియట్ వరకు లెటర్స్ రాసే ఉంటాం కదండి. సో అది నార్మల్గా లెటర్స్ రాస్తే సరిపోతుంది. సో అది టైర్ 2 రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. తర్వాత సో టైర్ 3 చూడండి, స్కిల్ టెస్ట్ ఆర్ టైపింగ్ టెస్ట్. అంటే ఇందులో కొన్ని పోస్టులు టైపింగ్ రిలేటెడ్ పోస్టులు ఉన్నాయి కదా, వాళ్ళకి మాత్రమే అండి. గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ టైర్ 3 ఉంది కదా, టైర్ 3 అనేది అందరికీ కాదు. సో జనరల్గా టైపిస్ట్ ఉంటారు. ఓకేనా? సో జనరల్గా డిటిపి ఆపరేటర్స్ అని కొన్ని పోస్టులు, పోస్టల్ అసిస్టెంట్లో పోస్టులకి సో టైపింగ్ అనేది అవసరం ఉంటుంది, వాళ్ళకి టైపింగ్ టెస్ట్ అనేది పెడతారు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, స్కిల్ టెస్ట్ ఆర్ టైపింగ్ టెస్ట్ ఫర్ ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ కండక్టెడ్ ఆన్ ద సో కంప్యూటర్స్ ప్రొవైడెడ్ బై ద కమిషన్ ఆర్ ఇట్స్ ఆథరైజ్డ్ ఏజెన్సీస్. అంటే వాళ్ళే కంప్యూటర్ ఇస్తారంట, సో మనం టైప్ చేయాలి. ఓకేనా? మన కంప్యూటర్ తీసుకోవడానికి లేదు, వాళ్ళే కంప్యూటర్ ఇస్తారు, మనం టైప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సో స్కిల్ టెస్ట్ ఆర్ టైపింగ్ టెస్ట్ విల్ బీ కండక్టెడ్ ఇన్ ద సిటీస్ వేర్ రీజనల్ ఆఫీసెస్ ఆఫ్ ది కమిషన్ ఆర్ లొకేటెడ్ సో ఆర్ యాజ్ డిసైడెడ్ బై ద కమిషన్. అంటే జనరల్గా ఏంటంటే మెయిన్ మెట్రోపాలిటన్ సిటీస్లో ఉండొచ్చు, లేదంటే టౌన్స్లో ఉండొచ్చు. ఓకేనా? అంటే టౌన్స్ అంటే డిస్ట్రిక్ట్లో ఉండొచ్చు అండి. ఈ ఎగ్జామ్ కనుక తీసుకుంటే ఓన్లీ మెయిన్ ఆఫీస్లోనే ఉంటుంది. నెక్స్ట్ సో స్కిల్ టెస్ట్ ఆర్ టైపింగ్ టెస్ట్ విల్ బీ ఆఫ్ క్వాలిఫైయింగ్ నేచర్ ఓన్లీ. ఇది కూడా ఏంటంటే క్వాలిఫై అవ్వడమే. దీంట్లో కూడా మార్క్స్ ఏమైనా ఎక్కువ తెచ్చుకుందాం, లేదంటే అవుట్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకుందాం అని దీనిపైన కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. నెక్స్ట్ సో ఎర్రర్స్ ఇన్ ద స్కిల్ టెస్ట్ విల్ బీ క్యాలిక్యులేటెడ్ అప్ టు 2 డెసిమల్ ప్లేసెస్. అంటే ఎర్రర్స్ అనే అప్ టు 2 డెసిమల్ ప్లేసెస్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా మిస్టేక్స్ వచ్చినాయి అనుకోండి. ఓకేనా? అంటే మిస్టేక్స్ వస్తే ఒక 2 ప్లేసెస్ వరకు వాళ్ళు అంటే 2 మిస్టేక్స్ కన్సిడర్ చేస్తామని చెప్పేసి మీనింగ్. ఓకేనా? తర్వాత స్కిల్ టెస్ట్ ఆర్ టైపింగ్ టెస్ట్ విల్ బీ కండక్టెడ్ యాజ్ పర్ ద ఫాలోయింగ్ స్కీమ్. ఈ ఫాలోయింగ్ స్కీమ్ ఏంటంటే జనరల్గా వాళ్ళు ఒక పేపర్ ఇస్తారండి, ఆ పేపర్ని మనం టైప్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో లేదంటే ఏం చేస్తాడంటే ఒక పారాగ్రాఫ్ మనమే సెలెక్ట్ చేసుకోవాలి ఉంటుంది రైట్ సైడ్ సిస్టంలో, తర్వాత లెఫ్ట్ సైడ్ మనము టైప్ చేయాల్సి ఉంటుంది. ఇది జనరల్గా సో అది స్కీమ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అంటే ఓకే, ఇది జనరల్గా టైర్ 2 అండ్ టైర్ 3 ఇన్ఫర్మేషన్. ఓకేనా? నెక్స్ట్ సో చూడండి, ఇది మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అండి. సో 2020 నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. ఓకేనా? సో ఇక్కడ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ రాయడానికి సో ఇది బెస్ట్ వే అండి. అంటే సిజిఎల్ ఓకే, కంపారేటివ్లీ సిహెచ్ఎస్ఎల్ అనేది వెరీ ఈజీ. ఓకేనా? అంటే వెరీ ఈజీ అండ్ బేసిక్ లెవెల్ ఉంటుంది, అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కాబట్టి సో సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి, బేసిక్ లెవెల్ ఉంటుంది, తర్వాత సిజిఎల్ అంతా టఫ్గా ఉంటుంది. ఓకేనా? కాబట్టి సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏంటంటే సిబిటీ 1 పైన కాన్సన్ట్రేట్ చేస్తారు, కాబట్టి మీరు కూడా జనరల్గా సిబిటీ 1 పైన కాన్సన్ట్రేట్ చేయండి. సిబిటీ 2, సిబిటీ 3 అంటే టైర్ 1, టైర్ 2, టైర్ 3లలో ఓన్లీ టైర్ 1 అనేది ఇంపార్టెంట్. ఓకేనా? సో టైర్ 2, టైర్ 3 అనేది ఏంటంటే సో జనరల్గా ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ అండి. ఓకేనా? కాబట్టి సో ఆల్ ది బెస్ట్.
for all the aspirants who are watching this video. Okay na, thank you to all.